సిగ్నల్ ఇచ్చేసారు. అప్పుడు ఇడుమలు ఏం చేసిండు, అదే ఇడుమకున్న ఆ తెలివి, ఆ ధైర్యము, ఆ టాక్టిక్స్ ఉపయోగించడం ఇక్కడనే ఆయన డెవలప్ అయిందంతా. ఇది లేకపోతే ఏ కమాండర్ కూడా 10 ఏళ్ళు ఉండు, 20 ఏళ్ళు ఉండు, నువ్వు 100 కొద్ది పుస్తకాలు చదువు, అది కాదు. ఆయన పెద్ద పుస్తకాలను చదివి రాలేదు. ఆయన ఆచరణ లోపట అనుభవం లోపట రాటు తేలిన ఒక మిలిటరీ కమాండర్. ఆయన ఏం చేసిండు, చలో ఉన్న కడికే ఫైరింగ్ చేయని చెప్పేసాడు. వీళ్ళు ఉన్న ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ ఏం చెప్తాడు కోడ్? ఫైరింగ్ చేయమని కోడ్ ఏం చెప్తాడు? ఏదైనా చెప్పొచ్చు. ఏదైనా టమాటా తొక్కు అంటాడా, లేకపోతే ఆపిల్ పోయి అంటాడా, ఏదో ఉంటా అంటది. అంతే. సుక్కం చూడు అంటాడా, ఏదో ఒక కోడ్ ఉంటుంది. అన్ని కోడ్సే. ఇటువంటి నువ్వు ఫైరింగ్ చేయని అట్లా ఏం చెప్పాడు, అన్నిటి కోడ్స్ ఉంటాయి. నేను గాయాలైనా కోర్సే ఉంటుంది, నేను చనిపోయినా కోర్సే ఉంటుంది, నాకు తూటాలు అయిపోయినా కోర్సే ఉంటుంది. తూటాలు కావాలన్నా స్టార్ట్ అయిపోయింది. మీరు ఉన్నారు అప్పుడు? మేమేమీ లేవు. వాళ్ళు వేరే. అది బెటాలియన్, మిగతా కంపెనీలు 300 మంది ఉన్నారు. మెజార్టీ బిఎన్ వాళ్ళు, ఇక మిలిసే వాళ్ళు వీళ్ళు 300-400 మంది ఉన్నారు. ఫైర్ ఓపెన్ చేశారు. పోలీసులు ఆపారు. ఫైరింగ్ జరుగుతుంది భీకరంగా. అసలు అప్పుడు ఇడుమాలు తన బలగాలు పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు కవర్ తీసుకోవాలనుకున్నారో వచ్చి కవర్ తీసుకొని కొడుతూ అట్లా 3 గంటల ఫైరింగ్. 3 గంటల ఫైరింగ్ లో 76 మంది